శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ వేదవ్యాస విరచిత మహాభారతం విరాట పర్వం 9వ భాగం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. ఓం నమో భగవతే వాసుదేవాయ. కథా ప్రారంభం. ఉత్తర కుమారుడు పగ్గాలు సడలించాడు. రథాశ్వాలు వాయువేగం పుంజుకున్నాయి. అర్జునుడొక్కసారి గాంధీవ ధనుష్టంకారం చేసి దేవదత్తాన్ని పూరించాడు. ఆ శంఖధ్వనికి జ్యావల్లీనాదానికి ఉత్తరుడు బెంబేలు పడి కూలబడ్డాడు. మహావేగంతో పెడుతున్న గుర్రాలు కాళ్ళు వణికి ఆగిపోయాయి. ఎదురుగా కురుసేనలోని మహాయోధులందరూ కంపించిపోయారు. వారి సర్వాంగాలు శ్వేతపూరితాలయ్యాయి. వచ్చేవాడు అర్జునుడే అని గ్రహించారు. ఆ యుద్ధం మీద ఎవరికీ ఉత్సాహం కనిపించడం లేదు. అందరి ముఖాలలోనూ భీతి తాండవిస్తోంది. అశ్వ గజ బల రోదనధ్వనాలే చేశాయి. సేనకు పార్శ్వాల నుంచి కుక్కలు నక్కలు మొరగడం మొదలుపెట్టాయి. పైన కాకులు గద్దలు ఎగురుతున్నాయి. తమ సేన పరిస్థితి చూసి భీష్మాచార్యులు వారందరికీ ధైర్యం కలిగిస్తూ ముందుకు నడిచాడు. అర్జునుడు ముందుగా భీష్మద్రోణుల పాదాల మీదకి 2 బాణాలు నమస్కార సూచకంగా విడిచి, మరో 2 శరాలు చెవుల పక్కగా కుశల ప్రశ్నలు అడుగుతున్నట్లుగా విడిచి ముందుకు వచ్చాడు. కౌంతేయుడు చూపిన గౌరవానికి ఆ కురువృద్ధులు ఉభయులు ఎంతో ఆనందించారు. అర్జునుడు ఉత్తరునికి ధైర్యం కల్పించి రథాన్ని ముందుకు నడిపించాడు. యుద్ధం ప్రారంభమైంది. కురుసేనలు గోగణాలను తరలించకపోతున్న దిశగా రథాన్ని సాగనిచ్చి వారి ప్రయత్నం విఫలం చేసి మహాయోధులతో యుద్ధానికి తలపడ్డాడు అర్జునుడు. మహారథికులు ఒక్కొక్కరుగా అర్జునుడు ఎదుర్కొంటున్నారు. గాంధీవం నుంచే వెలువడే శస్త్రాల తాకిడికి తట్టుకోలేక వారు పరాన్ముఖులవుతున్నారు. అశోక వృక్షం విరగబూసి రక్తారుణకాంతులు ఈనుతున్నట్లుగా యోధుల శరీరాలు అర్జునుని వాడి బాణాలతో తూట్లుపడి రక్తధారతో రాజిల్లుతున్నాయి. సేనా సముద్రాన్ని 2 పాయలుగా చీలుస్తూ అర్జునుని రథం ముందుకు సాగుతోంది. కర్ణార్జునుల మధ్య ముఖాముఖి పోరాటం ఆరంభమైంది. కర్ణుని అనుసరించి వచ్చిన బలగమంతా నేలకూలడంతో కుపితుడై కర్ణుడు వాడి అయిన బాణాలతో అర్జునుని గుర్రాలను కేతనాన్ని గాయపరిచాడు. అంతతో అర్జునుడు మరింత రోషంతో కర్ణుని మీదకి శరవర్షాన్ని సారించాడు. మళ్ళీ అటు దుర్యోధనుని ఎదుర్కొని వివిధ శస్త్రాలతో వేధించడం మొదలుపెట్టగా సుయోధనుడు రథం వెనక్కి తిప్పేశాడు. అలా ఒక్కొక్కరిని పరాభూతుల్ని చేసి ఇంకా సంగరక్రీడ కట్టిపెట్టే తలంపుతో ఇంద్రదేవతాకమైన సమ్మోహనాస్త్రాన్ని ప్రయోగించాడు. కురుసేనా వాహిని చాపచుట్టగా నేలవాలింది. అందరికీ స్మృతి తెప్పింది. అప్పుడు ఉత్తరుని పిలిచి, తక్షణం వెళ్ళి తలపాగాలు కోసుకురా. అదిగో సుయోధనుడు అశ్వత్థామ చుట్టిన పాగాలు నల్లగా కనిపించేవి. కర్ణునిది పచ్చగా ఉంటుంది. ద్రోణకృపులు చుట్టిన పాగాలు తెల్లగా ఉంటాయి. ఆ ముందుకు పోయి భీష్మాచార్యుల కోసం మాత్రం ప్రయత్నించకు. ఆయనను ఏ అస్త్రము బంధించదు. త్వరగా పోయిరా అన్నాడు అర్జునుడు. ఉత్తరుడు చకచకా సాగి వారి పాగాకుచ్చులు ఉత్తరించి వచ్చి రథం ఎక్కాడు. అర్జునుడు గోగణాలతో విరాట నగరం వైపు తిరిగాడు. అప్పటికి తెలివి వచ్చిన సుయోధనుడు తిరిగి యుద్ధ సంకల్పంతో చూడగా భీష్మాచార్యులు తమ వారికి జరిగిన పరాభవం వివరించి సేనలను హస్తినాపురానికి తరలించాడు. అర్జునుడు తన రథాన్ని శ్మశాన సమీపంలో సమీవృక్షం దగ్గర ఆపించి గాంధీవం మళ్ళీ యథాస్థానంలో ఉంచమని, రథానికి అలంకృతమైన కపికేతనం స్థానంలో సింహధ్వజాన్ని కట్టించాడు. రథం కొంత దూరం సాగాక, రాకుమారా, మన గుర్రాలు బాగా అలసి ఉన్నాయి. వాటికి కొంత విశ్రాంతి అవసరం కనుక మన గోపాలకులు ముందుగా నగరానికి వెళ్ళి నీ విజయవార్త తెలిపి తగు సన్నాహాలు చేస్తారు అన్నాడు. ఉత్తరుని ఆజ్ఞానుసారం గోపాలకులు తెరలు వెళ్ళారు. ఉత్తరుడు రథాశ్వాలను విప్పి విశ్రాంతిగా సరోవర సమీపాన విడిచాడు. సరే, అట్నుంచి నగరానికి తిరిగి వచ్చిన విరాటరాజు కొలువుదీర్చి తన విజయగాథాగానం చేసే 100 మాగధులను సంతుష్టం చేసి ఉత్తరుడేమయ్యాడని అడిగి వివరాన్ని తెలుసుకొని వెలవెలబోయే మొహంతో
మంత్రుల వైపు తిరిగి తక్షణం సేనలను ఉత్తరునికి సాయంగా పంపమని చెప్పాడు. పుంస్తవమైనా లేని బృహన్నల సారథ్యంలో వెళ్ళిన తన కుమారుడి పాటికి ఏమై ఉంటాడో అని భయపడుతూ ఉండడం గమనించి ధర్మరాజు, మహారాజా, బృహన్నల సారథ్యంలో మీ కుమారుడు విజయశ్రీయుతుడై మన గోగణాలను తరలించుకు వస్తాడు అని అంటుండగానే ఉత్తర దిక్కు నుంచి వచ్చిన గోపాలుడు విజయ వార్తను నివేదించాడు. ఆ వార్తాహరుడిని రత్నభూషణాలతో బహుకరించి నగరమంతా అలంకరించి విజయోత్సవాలు ఏర్పాటు చేయమన్నాడు విరటుడు. ఆ సంతోషంలోనే కంకభట్టును పిలిచి కొంతసేపు జోదం ఆడదాం పాచికలు తెమ్మన్నాడు. మహీపతి, జోదం ఆడి ధర్మరాజు అంతటివాడు సర్వం కోల్పోయిన విషయం మీరు వినే ఉంటారు. సామాన్య స్థితిలోనే జోదం నిషిద్ధం. ఇప్పుడు మీరు మంచి ఉత్సాహంలో ఉన్నారు, అందుచేత అసలే ఉచితం కాదు అన్నాడు ధర్మరాజు. విరటుడు బలవంతం చేశాడు. ఆట సాగించి తీరాలని సైరేంద్రుని పిలిచి పాచికలు తెమ్మన్నాడు. ఆట కొంత సాగాక మా ఉత్తరుడు కురుసేనను జయించడం చాలా ఆశ్చర్యకరమైన విషయం అంటూ ప్రసంగిస్తుంటే కంకభట్టు అడ్డుతగిలి బృహన్నల సారథిగా ఉంటే ఎవరైనా విజయం సాధించి తీరుతారు అన్నాడు. దానికి విరటుడు, ఇంతవరకు విజయలక్ష్మి సారథిని వరించడం నేను వినలేదు. పైగా మా ఉత్తరుడి విజయాన్ని నువ్వు విశ్వసించలేకపోతున్నావు అన్నాడు. నిజమే మహారాజా, బృహన్నల సామర్థ్యమే అటువంటిది. ఇంద్రసారథి మాతలి, అర్జున సారథి కృష్ణుడు కూడా బృహన్నల సారథ్యంతో తూగలేరు అంటుంటే విరటుడు క్రోధంతో చేతిలో ఉన్న పాచిక విసిరాడు. ఆ దెబ్బకు ధర్మజును నుదురు చిట్లి రక్తం చిమ్మడం గమనించి పక్కనే నిలబడిన సైరేంద్రి త్వరగా తన పైటి జంగుతో ఆ రక్తాన్ని తుడిచి తడిగుడ్డతో నుదురు తుడుస్తుంటే విరటుడు తెల్లబోయి, సైరేంద్రి, ఏమిటి నువ్వు చేస్తున్న పని అన్నాడు. దానికి ఆమె, ఉత్తమ వంశ సంజాతుడు, శీలవంతుడు అయిన మహాపురుషుడు ఆయన. అటువంటి ఉత్తమ పురుషుని రక్తబిందువులు ఈ భూమి మీద ఎన్ని పడతాయో అన్ని సంవత్సరాలు అనావృష్టి పీడ కలుగుతుంది. కనుక మీ రాజ్యానికి అటువంటి పీడ తగలకూడదని ఈ పని చేశాను అంది. ఇలా సంభాషణ సాగుతుండగానే రాకుమారుడు కోటగుమ్మం దగ్గర విజయోత్సాహంతో నిలిచి ఉన్నాడని కబురు వచ్చింది. స్వస్తి. శ్రీకృష్ణ శరణం మమ.